ఈరోజు వ్లాగ్ చేద్దామని బయటకైతే పోదాం అనుకున్నాం. బట్ ఆపరేషన్ సింధూర్ వల్ల మన హైదరాబాద్లో అయితే మాక్ డ్రిల్స్ అయితే నడుస్తున్నాయి. సో దానివల్ల అయిపోవడం జరిగింది. ఈ ఆపరేషన్ సింధూర్ ఈరోజు మొత్తం ఇండియాలోనే హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకో మనందరికీ తెలుసు. 22 ఏప్రిల్ పహల్గామ్ అటాక్ అయితే జరిగింది. అందులో మన ఇండియన్ సివిలియన్స్ని 26 మందిని అతి దారుణంగా చంపడం అయితే జరిగింది టెర్రరిస్టులు. దానికి కౌంటర్ అటాక్ ఇస్తూ ఈరోజు మన ఇండియా పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ కాశ్మీర్లో 9 లొకేషన్స్ మీద అయితే అటాక్ చేయడం జరిగింది. ఈ 9 లొకేషన్స్ కూడా వాళ్ళ ట్రైనింగ్ క్యాంప్స్ అండ్ లాజిస్టికల్ హబ్స్. దే ఆర్ అసోసియేటెడ్ విత్ లష్కర్ తోయిబా అండ్ జైష్ ఇ మొహమ్మద్. ఈ ఆపరేషన్లో మల్టిపుల్ బ్రాంచెస్ ఆఫ్ ఇండియన్ మిలిటరీ అండ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అయితే ఇన్వాల్వ్ అయినాయి. ఈ ఇన్వాల్వ్మెంట్లో ఎయిర్ అండ్ మిసైల్ స్ట్రైక్స్తో టెర్రరిస్టుల క్యాంప్స్ మీద అయితే అటాక్ జరిగింది. అప్రాక్సిమేట్లీ 100 మెంబర్స్ ఆఫ్ టెర్రరిస్టులు అయితే చచ్చిపోయినట్టు యాజ్ పర్ రికార్డ్స్ అయితే ఉంది. బట్ పాకిస్తాన్ మాత్రం మేము 26 మంది చచ్చిపోయారు, మిగతా వాళ్ళు ఇంజ్యూర్ అయితే అయిందని చెప్తున్నారు. అండ్ ఇది ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఫ్రమ్ ఇండియా నుంచి. అండ్ డోంట్ మెస్ విత్ ఇండియా అగైన్.